సేవలో నన్ను నడుపుమా 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 నా యేసువా నీ పద సేవలో నన్ను నడుపుమా నీడగా నీవే కావుమా తోడుగా నీవే నడువుమా నీడగా నీవే కావుమా తోడుగా నీవే నడువుమా యేసునాథ శరణం శ్రీ యేసునాథ శరణం క్రీస్తునాథ శరణం శ్రీ క్రీస్తునాథ శరణం యేసునాథ శరణం శ్రీ యేసునాథ శరణం క్రీస్తునాథ శరణం శ్రీ క్రీస్తునాథ శరణం చేతులందు నన్ను ముద్రించి పేరు పెట్టి నన్ను నీవు పిలిచినావు నీ చేతులందు నన్ను ముద్రించి పేరు పెట్టి నన్ను నీవు పిలిచినావు నీ ప్రేమ తీరాల నన్ను నడిపించి నీ జీవనాదాలు వినిపించుమా నీ ప్రేమ తీరాల నన్ను నడిపించి నీ జీవనాదాలు వినిపించుమా యేసునాథ శరణం శ్రీ యేసునాథ శరణం క్రీస్తునాథ శరణం శ్రీ క్రీస్తునాథ శరణం యేసునాథ శరణం శ్రీ యేసునాథ శరణం క్రీస్తునాథ శరణం శ్రీ క్రీస్తునాథ శరణం జ్ఞానమందు నన్ను హెచ్చించి నీదు శాంతి సాధనముగా మలిచినావు నీ జ్ఞానమందు నన్ను హెచ్చించి నీదు శాంతి సాధనముగా మలిచినావు నీ ఆత్మదీపాలు మది వెలిగించి మాలోని చీకటిని తొలగించుమా నీ ఆత్మదీపాలు మది వెలిగించి మాలోని చీకటిని తొలగించుమా యేసునాథ శరణం శ్రీ యేసునాథ శరణం క్రీస్తునాథ శరణం శ్రీ క్రీస్తునాథ శరణం యేసునాథ శరణం శ్రీ యేసునాథ శరణం క్రీస్తునాథ శరణం శ్రీ క్రీస్తునాథ శరణం నడుపుమా నడుపుమా నా యేసువా నీ పద సేవలో నన్ను నడుపుమా 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 నా యేసువా నీ పద సేవలో నన్ను నడుపుమా నీడగా నీవే కావుమా తోడుగా నీవే నడు
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే వాగ్దానములిచ్చే మనమను భావినెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితివి ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ఘనత మహిమ ప్రభావాలు పొందదగిన మా యేసు ప్రభువా ఈ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. మా ప్రియులైన సోదరుడు చిట్టిబాబు, డాక్టర్ చిట్టిబాబు, ఆయన సహోదరి శాంతి ప్రియ, మీరు ఈ యొక్క వివాహ నిశ్చితార్థం యొక్క ఈ యొక్క కూడికలు జరగడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ సమయం కొరకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, చేరి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, దైవ సేవకులు అందరిని బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరిగిపోయే ఈ సమయాన్ని మా కొరకు ఆస్వాదించండి. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ముందున్న సమయం కొరకు మీ సహాయాన్ని దేవా మీరు నడిపింపును కోరుకుంటున్నాం. దైవదాసులు మీరు బలపరచండి. వర్తమానం నాయన మీరు విడుదల చేయండి. చేరి వచ్చిన మాకందరికీ ఆశీర్వాదకరంగా నాయన నూతనంగా జతపరచబడే ఆయన నిష్ఠార్థ కొడుకులు జతపరచబడి ఈ యొక్క బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండండి. ఇరు పక్షాల ఆయన కుటుంబాలు కూడా మీరు తోడుగా ఉండండి. మీకు వందనాలు చెల్లిస్తూ నామంలో స్తుతించి ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. జరగబోయే వివాహానికి సిద్ధపరచబడుతున్నారు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రతిదీ కూడా వాక్యానుసారంగానే వివాహ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవాది దేవుడు ఈ లోకంలో చేయబోయే కార్యాన్ని ముందొట్టుగా ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా క్రైస్తవ ప్రపంచంలో నిశ్చితార్థానికి ప్రధానము ఈ రెండు విషయాల్లో కొంచెం చాలా అనుమానాలు, సందేహాలు ఉంటాయి. ఏది ప్రధానము, ఏది నిశ్చితార్థం అనేది కొంచెం తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ నిశ్చితార్థ కార్యక్రమం అనేది దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఈ సృష్టి ఆరంభించక మునిపే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో వారిని ఏర్పాటు చేసుకున్నాయి, వారిని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి చేసినటువంటి ఈ కార్యక్రమమే ఈ నిశ్చితార్థ కార్యక్రమం. మరి ఇరు కుటుంబీకుల తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రార్థనలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇది నిజంగా దేవుడు చేస్తున్న కార్యము, జరుగుతున్నది దేవుని యొక్క చిత్తానుసారము. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. జగత్ పునాది వేయబడక మునిపే ఈ లోకంలో ఉన్న మనుష్యులలో ఆయనను అంగీకరించే వారిని దేవుడు సిద్ధపరచుకోవటాన్ని నిశ్చితార్థం. దీన్ని ఏమన్నారంటే ఒక ఒడంబడిక, వివాహం కొరకు వారు సిద్ధపడటానికి ఒక ఒప్పందాన్ని చేసుకుని ఈరోజు యవనస్తులు ఇరువురు వారి కుటుంబీకులందరూ కూడా ఇక్కడ ఉండటం ఎంతో సంతోషం. దేవుడు ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ఆయన మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి సిద్ధపరిచి ఆయన వచ్చే వరకు కూడా మనము ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటట్టు చేసేదే దానినే ప్రధానం అంటారు. అయితే మూడవదిగా వివాహం, అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. దేవుని బిడ్డలన్నది యేసయ్య ఈ లోకానికి మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు దేవుని బిడ్డల పరలోకంలో జరిగే కార్యక్రమం. అయితే మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వివాహంలో ఎన్నో ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. క్రైస్తవ వివాహము మిగిలిన వివాహాల వంటివి కాదు. ఖచ్చితంగా ప్రతి వివాహంలో కూడా దేవుడే వారికి మధ్యవర్తిగా ఉండి ఈ వివాహ కార్యక్రమాన్ని అంతా కూడా ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నానని. దేవుని బిడ్డలారా, అంటే వధువు సంఘముగాను
వరుడు క్రీస్తుగాను పోల్చి ఆయన చెప్తా. అప్పటి వరకు కూడా వధువరుల యొక్క బాధ్యతలు, వారు ఎలాగుంటే వారి యొక్క దాంపత్య జీవితం వివాహము జరిగిన తరువాత వారు ఎలా ఉంటారని వివరించినటువంటి పౌలు ఆయన అంటాడు, నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుతున్నానని. ఈరోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమం అయిన తర్వాత దేవుని బిడ్డలని ఇంకా ప్రధానం ఉంటుంది, వివాహం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఆ యవనస్తులు ఇరువురు కూడా ఎవరిళ్ళ దగ్గర వాళ్ళే ఉంటారు. వారు కలిసి జీవించడానికి ఏర్పాటు చేసిన సమయం ఏంటంటే వివాహం. ఆ వివాహం కొరకు వారు ఇప్పుడు సిద్ధపరచబడుతున్నారు. నిజంగా ఇరు కుటుంబీకుల తల్లిదండ్రులకు ఎంతో సంతోషమో ఎంత ఆనందమో దేవుని బిడ్డలారు. యేసయ్య వివాహ మహోత్సవం కూడా అది ఎంతో ఆనందకరం. ఎవరైతే ఆయన కొరకు సిద్ధపరచబడి ఉంటారో వారు ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటారు. ఈ లోకంలో జరిగే ఏ వివాహమైనా కానీ సంతోషంగా కాకుండా ఎవరు కూడా ఇబ్బందికరంగా ఏది జరగదు. వివాహంలో ఉన్న సంతోషం ఎదురును కూడా ఉండదు దేవుని బిడ్డలు. అందుచేతనే ప్రభు దాని గురించి వివాహము అన్ని విషయములలో ఘనమైనదని చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నిశ్చితార్థం ఇప్పుడు ఇరు కుటుంబీకులు వారు ఏం చేస్తారంటే వారి ఇరువురికి వివాహం చేయడానికి వారు పెద్దలందరూ సంకల్పించి సిద్ధపరచబడి ఈ స్థలానికి వారిని తీసుకురావడం జరిగింది. మనందరూ కూడా ఇక్కడికి వచ్చాం ఎందుకంటే దేవాది దేవుణ్ణి మనము జరగబోయే కార్యక్రమానికి అనాది సంకల్పంలో అనగా జగత్ పునాది వేయబడక మునిపే దేవునికి మనకి తండ్రి అయినటువంటి యేసయ్యకు మనకు తండ్రి అయిన దేవాది దేవుడు సంకల్పించిన సంకల్పము ఈ రోజు మొదటి మెట్టుగా ఈ రోజున ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, జరగబోయే ఇంకా మిగిలిన రోజుల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దీవెనకరంగా ఒక ఆశీర్వాదకరంగా జరగాలని మనం కోరుకుంది. ఒక్క మాట నేను చదివి నేను ఈ మాటలు ముగిస్తాను. ఆదికాండం 24 ఒక చక్కటి మాట ఉంది. నేను ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయునని దేవుని బిడ్డల అబ్రహాము ఎలియాజరుతో చెప్పినటువంటి మాట. వారు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలపరిచాడు. నిజంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారి మార్గాన్ని వారికి బయలుపరిచాడు. మరి మా అంకుల్ గారు అర్జునరావు గారు, మరి ఆంటీ సుగుణమ్మ గారు నిజంగా చాలా భక్తి కలిగినటువంటి కుటుంబీకులు. నిజంగా వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. వారి బిడ్డలు కూడా చాలా భక్తి మార్గంలో పెరిగినటువంటి బిడ్డలు. నేను కూడా నమ్ముతున్నాను ఆ పెళ్లి కుమారుని కుటుంబీకులు కూడా అలాంటి భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డలని నేను నమ్ముతున్నాను. దేవుడు అందుచేతనే వారి యొక్క ప్రయత్నాలని సఫలపరిచాడు. వారి ప్రయత్నాలను సఫలపరిచి మరి ఆదికాండం 24 వచ్చేమంతా మనకు తెలుసు. ఇస్సాకు రెబెకాల యొక్క ప్రధానం గురించి రాయబడి ఉంటుంది. మరి ఎన్నో కార్యక్రమాలు దేవుని బిడ్డలారా మనం వాటిని వింటూ ఉంటాం. అయితే ఇది ఈ జరిగే ఈ నిశ్చితార్థ కార్యక్రమం మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. భూమి మీద జరిగే ప్రతి క్రైస్తవ వివాహము లేకపోతే నిశ్చితార్థం ఇది ఆల్రెడీ జరిగిపోయింది, ప్రధానం కూడా జరిగిపోయింది ఈ లోకంలో ఉన్న ప్రజలు. ఎందుకంటే దేవాది దేవుడు మనందరికీ రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఒకనొక దినాన యేసయ్యతో కలిసి మనం నివసించబోతున్నాం. వివాహం వరకు కూడా యవనస్తులు కూడా వేరువేరుగా ఉంటారు. వివాహం అయిన తర్వాత వారిరువురు కలిసి ఒక కుటుంబంగా నివసించబోతున్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. ప్రతి కుటుంబము కూడా దేవుని నామానికి మహిమకరముగా జీవించేలాగున వారి కుటుంబాలు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగానో వారి కుటుంబంలో ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. మరి రానున్న దినాల్లో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు చక్కటి సహాయం చేసి మరి యవనస్తులను ఆశీర్వదించి దేవుని నామ మహిమార్థం ఒక చక్కటి కుటుంబంగా వారిని కట్టి ప్రభు వారిని దీవించాలని నేను కోరుకుంటూ దైవజనుడిగా బిడ్డలను కూడా నేను ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఒకరికొకరు ప్రదానం చేసుకుంటారు. అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది.
మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఎవరి వలన కలిగిన కార్యం అంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అర్జున్లో ఉన్న చూపినట్ల అంటే పాప శాంతిప్రియ విషయంలో పిల్లల ముగ్గురు విషయంలో ఎంతో శ్రద్ధతో వాళ్ళని పెంచుతూ వచ్చారు, భక్తితో పెంచుతూ వచ్చారు. నిజంగా ఆ కుటుంబం అంతా, మరి ముఖ్యంగా ముగ్గురు బిడ్డలు కూడా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించకుండా ఉండేవాళ్ళుగా. ఎంత చక్కని ఆరాధన చేస్తారంటే దేవుని కనపరుస్తూ వచ్చేవారు. ఎంత భయభక్తులతో వాళ్ళు దేవుని ఎదురు భయభక్తులతో, దైవ సేవకులు అంటే భయభక్తులతో, దేవుడు అంటే భయంతో వాళ్ళు పెరుగుతూ వచ్చినారు. ఇక్కడ నిజంగా రిబ్కా గురించి ఒక మాట ఉంది. రిబ్కా మిక్కిలి చక్కనిది. ఎలాంటిదంట? మిక్కిలి చక్కనిది. మా శాంతిప్రియ కూడా ఆత్మీయ గుణలక్షణాలు మంచి సౌందర్య రాసే కాదంతా ఆత్మీయమైన గుణలక్షణాలు కలిగింది. మరి ఎక్కువగా ఆత్మీయమైన గుణలక్షణాలు ఎల్లి విరిసిన బిడ్డ. చిన్నప్పటి నుంచి ప్రార్థన వాక్యంతో నేను 2004లో మండవల్లి దేవుని సేవకు వచ్చాను. అప్పటి నుంచి కుటుంబం నాకు పరిచయం. 2004 నుంచి వీళ్ళు ఎంత చక్కగా పెరుగుతూ వచ్చాను. అయితే వీళ్ళ కొరకు అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాము. వీళ్ళ భవిష్యత్తు కొరకు దేవుడు ఈ రీతిగా మనం చింత జోనా కిషోర్ గారు, వాళ్ళ భార్య గారు అమ్మగారు పెట్టారు, వాళ్ళ కుమారుడు డాక్టర్ చింత బాబు గారితో నిశ్చితార్థం చేయడానికి దేవుడి సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇరు తల్లిదండ్రులు వస్తే ఇక్కడికి వాళ్ళు బట్టలు వాళ్ళే ఎలియాజరు 3 వస్తువులు తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? రిబ్కా దగ్గరికి వస్తే 3 వస్తువులు. ఏంటి చెప్తారా? ఎవరైనా చెప్తారా? మన శాంతిప్రియ చెప్తుంది బాగా. ఒకటి నేనే చెప్తా. ఒకటి వెండి తీసుకొచ్చాడు, రెండోది ఏం తీసుకొచ్చాడు? బంగారం తీసుకొచ్చాడు, మూడోది వస్త్రాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు వారి ఇల్లు కూడా నూతన వస్త్రాలు తీసుకొచ్చారు. వాళ్ళు మార్చుకునే విధంగా ఒకరికొకరు ఇలా వివాహాన్ని నిశ్చయపరుచుకుంటారు. తర్వాత వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఆ వస్త్రాలు కడుక్కొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైతే తీసుకొచ్చారో ప్రధానం ద్వారా తెలియజేస్తారు. ప్రతి జయము ప్రభు
సేమ్ అదే ప్లేస్లో పెట్టుకున్నాను. అదే మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాస్యగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయమందు ఈ రీతిగా పల్లెం అర్జునరావు గారి కుటుంబమును, చింత కిషోర్ గారి కుటుంబమును జత చేసి వారి యొక్క బిడ్డలను ఈ స్థలానికి నడిపించిన దేవా మీకు వందనాలు. పెండ్లి కుమారుడిగా బాబును సిద్ధపరచున్నారు, పెండ్లి కుమార్తెగా శాంతి ప్రియను సిద్ధపరుస్తున్నారు. అలాగనే బంధువులు ఈ స్థలంలో ఉన్నారు. ఈ యొక్క ఉభయులను ఆశీర్వదించుటకు ఈ సమయంలో వారు నూతన వస్త్రములు ఒకరికి ఉంగరంలో మార్చుకున్న ద్వారా కూడా వారి అభిప్రాయ భయభక్తులు కలిగి ఆశీర్వాదములతో సంతోషకరమైన జీవితమును కలిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అత్యున్నతమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభాని యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి బాబుని దగ్గర తండ్రి ఆయన శాంతిప్రియ బిడ్డలను ప్రభావ మీరు ఏర్పరచుకుని మీరు రక్షించుకుని వారిని జతపరచడానికి మీరు ఇష్టపడిన విధానం బట్టి మీరు స్థుతిస్తున్నాం. ఇదో ప్రభావం మరి కిషోర్ గారు జీవించి ఇచ్చిన బాబుని మరొకసారి స్థుతిస్తున్నాం. అలాగే అర్జునరావు గారు సుగుణమ్మ గారు మీరు ప్రేమించి ఇచ్చిన శాంతిప్రియ బిడ్డలిద్దరి జీవితాల్లో ప్రభావ ఎంతగానో చూపించి వారి వయసునందును జ్ఞానమునందును నాయన నీ దయను వర్తిల్లడానికి మీరు చూపించినందుకు నేను సూచిస్తున్నాం. ప్రభావ వారి యొక్క ప్రధాన కార్యక్రమం అంతటిని కూడా నీకు మహిమకరంగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను. ప్రభావ 8 ప్రకారం నాయన దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నామని నీ లేఖనాన్ని బట్టి నేను సూచిస్తున్నాను. అలాగే బిడ్డల యొక్క జీవితంలో కూడా ప్రభావ 128వ కీర్తనను ప్రభావ మీరు నాయన తల్లి సంపూర్ణంగా నెరవేర్చి మీరే మహిమ పొందమని మరి జరగాల్సిన కార్యక్రమం నాయన అలాగే ప్రభావ నిశ్చితార్థం మీరు జరిగించారు. అలాగే ప్రధాన వివాహం అన్నింటిలో కూడా ఈ 2 కుటుంబాలకు మీ సన్నిధి నుంచి నాయన మీరు సహవాసాన్ని ఇచ్చి బిడ్డలు ప్రభావ నీకు ఇష్టలుగా ఉండడానికి నాయన సిద్ధపడే మా ప్రభా వారిని సిద్ధపరిచి మీరే మహిమ పొందండి చూపించమని వివాహ కార్యక్రమం కూడా ఘనంగా జరిగించి మహిమ పొందమని రక్షకుడే నేసి పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి పెట్టున్నాడు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీరు ఆయన బిడ్డలు వారి ప్రేమ పూర్తిగా రింగులు మార్చుకోవడంలో సహాయం చేస్తూ ఈ సమయంలో ప్రభావ ఈ యొక్క వివాహంతో ఉండి బిడ్డలు ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఆరుద్ర ఈ గొప్ప కార్యాలు ప్రభావ ఈ ఆటంకాలు లేకుండా జరగడానికి తగిన సహకరిస్తూ ఆయన ఈ కార్యక్రమం అంతటినీ మీరే వెరివేసిన
పెద్ద బాబు శాంతి ప్రియాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. జగత్ పునాది ఏర్పడి మునిపే నీ ఏర్పాటు అంతరం బట్టి మీకు వందనాలు. మా ప్రియుడు చింత బాబు, మరి చింత మరి కుమారుడు డాక్టర్ బాబు బట్టి నీకు వందనాలు. వచ్చిన ఇరు వర్గాల బంధుమిత్రులను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ఆస్వాదించి దీనికలుగా సిద్ధపరచమని మన బంధుమిత్రులు, రక్త సంబంధులు, స్నేహితులు మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రభును కుమారుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించాడు, వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, వివాహము మరి రాబోయే దినాల్లో వివాహము జతపరచబడదు. ఇరు కొరకును అట్లా ఇరు వర్గాల బంధుమిత్రుల కొరకు తల్లిదండ్రులకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. మిత్రులకి సేవ ప్రార్థి అందరికీ వందలు. మీరు నిశ్చితార్థ కార్యక్రమంగా అందరికీ వందనాలు పత్రాలు తెలుపుతున్నాం. అందరూ అక్కడ అయిపోయిన తర్వాత బాబు హోటల్ దగ్గర అక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
ఫలించి భూమిని నువ్వు విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
నిత్యం